మీకు సంగీతంలో ప్రవేశించాలని, సంగీత విద్యాభ్యాసం చేయాలని మీకు ఆసక్తి ఎట్లా కలిగింది? మాది సోమవారపాడు అని ఏలూరు దగ్గర పల్లెటూరు. మా నాన్నగారు నాదస్వరం వాయించేవారు. మా అన్నగారు గోపాలం గారు అని ఆయన చాలా వాద్యాలు వాయించేవారు, ఘటం వగేరు వగేరా. ఆయనకి మా నాన్నగారేమో నాదస్వరమే చెప్పించాలని కోరిక. మా అన్నగారు అది కాదు, వైలిన్ నేర్పిద్దాం, వైలిన్ నేర్చుకుంటే వాడు అదృష్టం బాగుంటే సరి లేకపోతే పాఠాలన్నా చెప్పుకుని గౌరవంగా బ్రతకవచ్చు అనే ఉద్దేశంతో అక్కడే మాగంటి జగన్నాథం గారని వైలిన్ బాగా వాయించేవారు. వారి దగ్గర నన్ను సంగీతానికి నేర్పించారు. వారు మీ మొట్టమొదటి గురువులు? మొదటి గురువు. అలా ఉంటూ ఉండగా ఒక రోజున దారిపత్తి పిచ్చారి గారని మచిలీపట్నం నాదస్వర విద్వాంసులు, ఆయన మా గురువు గారి శిష్యులే. అంటే గాయక సార్వభౌమ పార్పల్లి వెంకటేశ్వర వారి శిష్యులు. ఆయన ఏలూరు వచ్చారు. ఆయనలో మా అన్నగారు డోలు వాయిస్తుండేవాడు, గోపాలం అని మా అన్నగారి పేరు. నన్ను తీసుకువెళ్ళి మా తమ్ముడు వైలిన్ నేర్చుకుంటున్నాడు అని చెప్పారు. అరే పాడరా అన్నారు. పాడమంటే నేను షహన్ రాగంలో రామాయిక నన్ను పాడాను. అరే వీడికి చాలా భవిష్యత్తు ఉంది, మా గురువు గారి దగ్గరికి తీసుకువెళితే అని. అంటే గాయక సార్వభౌమ వారి దగ్గర. అలాగని సరే అన్నారు. ఆ కొద్ది రోజుల్లోనే తొలి ఏకాదశి రోజున ప్రతి సంవత్సరం సుస్థల దక్షిణామూర్తి శాస్త్రుల వారి ఉత్సవం చేసేవారు మా గురువు గారు. అక్కడికి నువ్వు ఎలాగో వస్తావు కదా, గురువుగారితో చెప్పుదాం, నేను కూడా అక్కడికి రమ్మను అని చెప్పారు. సరే తొలి ఏకాదశి 41. అప్పుడు నేను సరే ఏలూరుకి దగ్గర కదా మా ఊరు, రైలు అరటికెట్లో వచ్చాను విజయవాడ. అరటికెట్ అంతా 6 అణాలు. సరే వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లో టికెట్ల కలెక్టరు పట్టుకున్నాడు. నీకు ఎన్నేళ్ళు అన్నాడు. 14 అన్నాను. 14 అనేప్పటికీ మరి నువ్వు పెనాల్టీ కట్టాలన్నా. ఆ మాట నేను ఎప్పుడు వినలేదు. పల్లెటూరు కదా, నేను 1వ తరగతి ఆవుల్ని గేదెలను కాస్తూ ఉండేవాడిని. సరే ఆ పక్కన నుంచోమన్నాడు. సరే కాసేపటికి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రూముకి తీసుకువెళ్ళాడు. రూమ్కి తీసుకెళ్ళి ఏమయ్యా మరి నువ్వు డబ్బు కట్టాలి ఎలాగో అన్నారు. నా దగ్గర 10 అణాలే ఉంది అన్నాను. 10 అణాలు ఉంటే ఎలాగయ్యా అన్నాడు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు. అయ్యరు ఇంకా మొత్తం మీద లుంగి కొట్టుకుని ఉన్నాడు. నువ్వు ఎందుకు వచ్చావంటే ఇక్కడ దక్షామూర్తి శాస్త్రుల వారి ఉత్సవం జరుగుతోంది, అక్కడికి వచ్చి. అయితే నువ్వేం చేస్తావు అన్నాడు. నేను వైలిన్ వేస్తావా? ఇక ఇది మర్చిపోయాడు. మర్చిపోయి ఇదిగో ఈ రోడ్లో వెళితే పక్కనే కాసిన అదే ఇక్కడ హాల్ ఉంది, హాల్ దగ్గర జరుగుతూనే వెళ్ళమన్నా. సరే వెళ్ళాను. అక్కడ అవన్నీ మర్చిపోయాను. సంగీత ప్రియుడు కదా, 10 years. సరే అక్కడ హాల్లోకి వెళ్ళాను.
కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారి హాల్ ఉమ్, గాంధీనగర్. ఉమ్, సరే అక్కడ వెళ్తే మా అన్నగారు ఉన్నారు. ఉమ్, భోజనం చేశాను అక్కడ. ఉమ్, అంటే 5 రోజులు భోజనం ఏర్పాటు ఉండేది. ఉమ్, ఆ, సరే అక్కడి నుంచి మా గురువుగారి ఇంటికి తీసుకెళ్ళాను. ఉమ్, అక్కడే పక్కనే ఇల్లు గాంధీనగర్. ఉమ్, తీసుకెళ్ళి ఇది మా తమ్ముడు అండి ఒకటి చెప్పాను కదా, పిచ్చారి గారు చెప్పారు కదా ఉమ్, మా తమ్ముడు. ఆ, అయితే పాడరా అన్నారు. ఉమ్, పాడరా అంటే నేను వైలెన్ అన్నాను. ఉమ్, అరే పాట రాకుండా వైలెన్ ఏమిటిరా ఉమ్, అన్నారు. ఉమ్, అంటే దర్బార్ వర్ణం పాడాను. ఉమ్, దర్బార్ వర్ణం పాడాను. ఉమ్, పార్పల్లి వారి దర్బార్లో చేరాను. బాగుంది బాగుంది. అక్కడ అంతకు ముందు మేడూరు రాధాకృష్ణ, తిరుపతి పొన్నారావు అని వాళ్ళిద్దరూ గీతాలు నేర్చుకుంటున్నారు, వాళ్ళతో నువ్వు కూడా నేర్చుకుందివు కానీ అన్నారు ఉమ్, గీతాలు. ఉమ్, అప్పటికి నాకు క్షీరసాగర పెద్ద పెద్ద కీర్తనలు వచ్చు, అటదాళ వర్ణాలు వచ్చు, ఉమ్, చిన్న చిన్న ప్రోగ్రాంలు కూడా వాయిస్తున్నాను. ఉమ్, ఇప్పుడు వాళ్ళు అయితే నేర్చుకుంటారా నేర్చుకోవాలి గీతాలు? నేర్చుకోవాలి. కానీ ఏం ఎదురు మాట్లాడలే. అంటే అమ్మో అక్కడ అవకాశం దొరకటమే చాలా. ఈ రోజున ఇలా ఉన్నానంటే అదే కదా. ఉమ్, ఆ ఇంట్లో అడుగు పెట్టాను, నేను ఈ స్థితికి వచ్చాను. ఉమ్, సరే గీతం అన్నారు, తర్వాత వచ్చాను, చేరాను. ఉమ్, వాళ్ళతో పాటు గీతం, ఆ గీతం నాకు వచ్చు. ఉమ్, శ్రీరామచంద్ర ఉమ్, భైరవి ఉమ్, ఉమ్, పాడిస్తుంటే అరే ఉండమన్నారు. ఉమ్, అక్కడ పద్ధతి నీకు తెలుసు కానీ నేను చెప్పాలి కదా. ఉమ్, అక్కడ ముందు స్వరం ఒక బిట్టి చెప్తారు, ఉమ్, అదే వేదం వల్లించినట్టు అదే అంటుంటారు. అదే అంటూ వాళ్ళకి తెలిసిన ఏదన్నా చెయ్య బాగోకపోతే సరి చేసేవాళ్ళు. ఉమ్, అది అంటూనే ఉండాలి. వారికి వీడికి వచ్చింది అని నమ్మకం కుదిరిన తదుపరి నెక్స్ట్ బిట్టు చెప్పేవాళ్ళు. ఉమ్, ఆల్రెడీ నాకు ఆ గీతం వచ్చు. ఉమ్, ఉమ్. ఉమ్, సరే అక్కడ పద్ధతి తెలియదు. ఉమ్, సరే స్వరం అయిపోయిన తర్వాత ఉమ్, నెక్స్ట్ డే ఒప్పగించిన తర్వాత సాహిత్యం ఉమ్, సాహిత్య శ్రీరామచంద్ర అని చెప్పేవారు. అక్కడేమో అంటే నీకు తెలుసు కానీ అందరికి తెలియాలి కదా. ఆ స్వరం ముందు శ్రీరామ అని చెప్పేవారు. ఉమ్, అది అని దానికి స్వరం చెప్పాలి. ఉమ్, స్వరం చెప్పి స్వరానికి సాహిత్యం, సాహిత్యానికి స్వరం, ఇట్లా చెప్తూనే ఉండాలి. ఉమ్, వారికి నమ్మకం కుదిరిన తర్వాత నెక్స్ట్. నెక్స్ట్ చెప్తారు. దాంట్లో ఎంత గొప్పతనం ఉందంటే ఉమ్, మామూలుగా నేర్చుకునేవాళ్ళు ఇది ఈ పద్ధతి ఎక్కడా లేదని విన్నాను. ఉమ్, దీనివల్ల ఏమిటంటే మీ గురువు గారు తర్వాత బాలమురళి గారు ఒక కీర్తన రాశారు, ఉమ్, స్వర స్వభావములను తెలిపిన. గురునిపై భక్తి భావమే. అదే అదే అంటే గీతాలలో ఉమ్, స్వర స్వభావాలు తెలుస్తాయి. ఉమ్, ఏ రాగంలో ఏ స్వరానికి ఏ స్వభావం ఉంటుందో ఉమ్, అదే స్వరాన్ని బట్టి సాహిత్యాన్ని బట్టి స్వరం అనడం వల్ల స్వరజ్ఞానం కలుగుతుంది, స్వర స్వభావాలు తెలుస్తాయి. ఉమ్, అందుకోసం ఆ పద్ధతి ఏర్పాటు చేశారు గురువు గారు. ఉమ్, తదుపరి వర్ణం చెప్పేవారు. ఉమ్, అంటే ఇంతవరకు స్వర స్వభావాలు తెలుసుకోవటం జరుగుతుంది. ఉమ్, అన్నీ గురుమూర్తి శాస్త్రుల వారు పెద్ద పెద్ద గీతాలు, అద్భుతమైన గీతాలు. ఉమ్, అక్కడి నుంచి వర్ణం దగ్గర నుంచి మనోధర్మానికి కావాల్సిన విషయాలన్నీ అక్కడి నుంచి మొదలవుతాయి. ఉమ్, ఎందుకంటే వర్ణం దగ్గర నుంచి ఆ వర్ణం తాన వర్ణం అని పేరు. ఉమ్, దర్బార్ వర్ణాలు అవన్నీ ఉన్నాయంటే తానవర్ణాలు. తానవర్ణాలు అంటే అక్కడి నుంచి మనోధర్మానికి కావలసినటువంటి ఉమ్, పద్ధతులన్నీ దాంట్లో ఉంటాయి. మొదటి భాగం ఏమో రాగానికి తానానికి పనికొస్తుంది. ఉమ్, ఇది వర్ణంలో మొదటి భాగం. ఉమ్, రెండవ భాగం స్వరకల్పనకి. ఉమ్, చరణం మొదటి స్వరము దీర్ఘాలతో ఉంటుంది, ఉమ్, రెండవ స్వరం
అది ఇది కలిపి ఉంటుంది. మూడోది లఘుస్వరం. అంత సర్వలఘు స్వరం అంటే దీర్ఘాలే ఉండవు. ఇక నాలుగో స్వరం పెద్ద స్వరం వస్తుంది. అంటే స్వరాలు ఎలా వేయాలి, దీర్ఘ స్వరాలతో ఎలా, ఇవన్నీ కూడా మనోధర్మానికి కావాల్సినటువంటి విషయం అంతా కూడా వర్ణంలో ఉంటుంది. ఆ వర్ణాలు గీతలప్పుడే మేము ప్రోగ్రాంలో అంచేవాళ్ళం. ఎందుకంటే స్వర స్వభావాలు తెలిసిపోయింది, స్వరజ్ఞానం ఇట్లా జరుగుతూ ఉండేది. నేను నేర్చుకునే రోజుల్లోనే గీతలు వర్ణాలు నేర్చుకునే టైంలో ఒక రోజున ఒక చిన్న కుర్రవాడు వచ్చాడు. వాళ్ళ నాన్నగారు సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చారు గురువు గారండి. తీసుకొచ్చే నేను వాయించుకుంటున్నాను. వాయించుకుంటే నాకు వైలేన్ ఇమ్మన్నాడు ఆయన. వైలేన్ అంత లేడు. ఇమ్మనమని నాయుడు గారు రికార్డు వచ్చేసాడు. కుర్రాడు చూడడానికి ఎంతో లేడు ఆయన ఎవరో కాదు, యుగ పురుషుడు. బాధం వచ్చి వాంచేస్తే గురువు గారు అది కూడా చెప్తున్నాను. సత్యనారాయణపురం నుంచి మా గురువు గారి ఇంటికి రావడానికి వారింటి దగ్గర నుంచి ఇక్కడికి ఒకటే రోడ్డు. వస్తూ ఉంటే ఆ రోజులలో సినిమా అడ్వర్టైజ్మెంటు గుర్రబండి మీద కానీ ఒంటెద్దు బండి మీద కానీ గ్రామ్ ఫోన్ రికార్డు వేసి పేపర్లు పంచిపెట్టేవారు. ఆయన వస్తుంటే అది నాయుడు గారు రికార్డు వేసి పేపర్లు పంపుతున్నారు. అది వింటూ వచ్చాడు. సైకిల్ మీద కూర్చుని విని వాయించేశారు. వింటూ వచ్చేసి కవకం అడిగినమంటే వెళ్ళేనంత లేడు. ఏంటి అంటే అద్భుతంగా నాయుడు గారు రాగంతానం పల్లవి A to Z బ్రహ్మాండంగా వచ్చాయి. గురువు గారు అన్నారు, మురళి అన్నారు. అన్నప్పుడు గౌరవ వెళ్ళిపోయి చాలా చురుగ్గా ఉండేవాడు. అక్కడి వరకు అంటే చాలా చురుకు అనమాట. చాలా గొప్ప బ్రైన్ కదా ఆయన. సరే లోపలికి వెళ్ళారు. మురళి ఇప్పుడు వైలైన్ వాయించింది ఎవరు? నువ్వే కదూ? అవును. ఆ వాద్యం ఎక్కడిది? నాయుడు గారి రికార్డు కదూ? అవును అన్న. చాలా సంతోషం ఆయన. అది విని వెంటనే మొత్తం అంతా A to Z వాయించటం అంటే చిన్న విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. కానీ దాంట్లో నాయుడు గారు ఉన్నారు. మరి బాలమురళి ఏడి? అది మొదట వాక్కు వారి నోట్లో వచ్చింది. అందుకనే బాలమురళి అనే ఒక ప్రత్యేకత. ఏది చేసినా బాలమురళి ముద్ర ఉండేది. కారణం అంటే గురువుల ఆశీస్సులు, వారు చెప్పిన మాటలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరు కూడా అనుసరిస్తే అనుసరణైనా అవుతుంది. వాళ్ళలో టాలెంట్, వాళ్ళ యొక్క గొప్పతనం బయటపడదు కదా. అందుకని ఆయన గురించి ఎంత చెప్పినా, ఆయన ఏది చేసినా మనం భారతంలో కృష్ణుని గురించి వింటాం కదా. మీరు మా గురువు గారికి కొన్ని వేల కచేరీలు వాయించారు కదా. మొట్టమొదటి రోజుల్లో ఆయన కచేరీలు ఎలా ఉండేవి? అప్పట్లో అంటే ఆ చిన్నతనంలో ఏది వింటే అది పడేయను. అంటే జేఎన్బి అప్పుడు మంచి ఉద్ధృతంగా ఉండేవాడు. బెరక సంగీతం ఆయన దగ్గర నుంచి ముందు కూడా ఉండేదేమో. అది ఆ చిన్నతనంలో ఎప్పుడు కూడా ఏది వింటే అది పడేది. అలా జేఎన్బి బెరక ఇవన్నీ కూడా అద్భుతంగా పాడారు. తర్వాత తనకి కాస్త ఊహ అది బాగా తెలిసిన తర్వాత బాలమురళి స్టైల్ చేస్తాం. అంతకుముందు మటుకు అదే ఏది వింటే ఏది పాడేయటం ఎక్కువ. ఎందుకంటే 1970లో ఒక కచేరీ, 73లో ఒక కచేరీ జరిగింది. మీరే వాయించారు రెండు.
1970లో సరస్వతి కళా సమితిని బందర్లో అవును హిందూ కాలేజ్ ఆడిటోరియంలో జరిగింది. అవును అవును అందులో కళ్యాణి పాడారు. అవును ఆయన పాడుతుంటే సగంలో కరెంటు పోయింది. అవును ఉమ్. అది అయిన తర్వాత మీరు వైలన్ వాయిస్తారు. మీరు వైలన్ వాయించిన ప్రతి సంగతికి ఆయన అప్లాస్ చేశారు మిమ్మల్ని. ఎంత బాగా వచ్చిందంటే వైలను. అవును ఉమ్. ఆ తర్వాత ఆ స్వరకల్పన కానీ కమలాంబాం భజరే పాడారు. అవును తర్వాత చల్లపల్లిలో మీనాక్షి జయదా వరద హంసానంది, అది కూడా హైలైట్ మీ ఇద్దరు కాంబినేషన్. ఆయన రాగం పాడుతూ మధ్యలో నేను పాడేది హంసానంది రాగం అని చెప్పడం, ఆయన ఎంతో అద్భుతంగా పాడారు. మీరు అంతే అద్భుతంగా వైలన్ వాయించారు. తర్వాత స్వరకల్పనలో ఆయన అన్నవి మీరు వాయిస్తుంటే మళ్ళీ మీతో పాటు ఆయన కొన్ని పాడతారు. అది వెనకాల ఇంకొక ఇన్స్ట్రుమెంట్ పాడుతున్నట్టు ఉంటుంది ఆయన పాడుతుంటే మీతో. ఇవన్నీ ఈ జనరేషన్స్ లో ఎవరికి తెలియదు అవన్నీ. అవునమ్మా. తర్వాత 1982లో ఈ మధ్య శ్రీనివాసమూర్తి గారు పెట్టారు, తెనాల్లో కచేరీ వాయించారు మీరు. అభేరి నగుము అసలు ఒక గంధర్వ గానం అన్నమాట అసలు. ఆ వెల్లూరు రామభద్రన్ గారు మృదంగం, మీరు వైలెను, ఎంత ఆ రెండు కాంబినేషన్. ఆయన అంటే అభేరి ఆయన సనిదప మగరీస అని పాడతారు కదా, సనిదప మగరీస అని పాడరు ఆయన. అదే అక్కడ హిందుస్థానీ వాళ్ళేమో ఆ రాగాన్ని ఉంటారంటే భీమ్ క్లాస్ అంటారు. అలా పాడుతున్నారని ఈయన మార్చేశారు. సనిదప మగరి సగరి అది 3 భాగాలు గాంధారంలో ఉంటుంది, ఒక భాగమే ఇది. అంటే సురకి మనం ఎలా చెప్తాము అదే ఎట్లా పాడారో అట్లాగే వాయించారు. తర్వాత 1979 అని అనుకుంటాను మీరు ఫస్ట్ అమెరికా వెళ్ళారు మా గురువు గారితో. అవును. అక్కడ ఏదో 39 కాన్సర్ట్లు ఎన్నో జరిగాయని విన్నాను నేను. 32 అదే అంటే ఇంగ్లాండ్తో 32. అందులో ఏమన్నా మీకు గుర్తున్న విశేషాలు ఏమన్నా చెప్పగలుగుతారా? ఒక కచేరీకి సంబంధం ఉండేది కదా. అసలు ఆ జీవితంలో నిన్న పాడింది వాడు ఉండదు, ఏదో చిన్న మార్పు చేసేసి నా వంక చూసి నవ్వేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంది, అప్పుడు కొత్తగా నగుమోము బయటకు వచ్చిన రోజు, అంటే బాలమురళే పాడాలి నగుమోము అనే రోజులు అన్నమాట. అది అసలు విషయం ఏంటంటే ఎప్పటి నుంచో ఆయన అడుగుతున్నారు అమెరికా వెళ్ళడం. అంటే చాలా రోజులు ఉండాలి కదా, 3 నెలలు ఉండాలి. ఆఖరికి మొత్తం మీద మా అన్నయ్య వస్తే నేను వస్తాను అలా పెట్టారు. సరే నేను ఉపేంద్ర ఆ కచేరీ ఒకదానికి సంబంధం ఉండేది కాదు. ప్రతి వాళ్ళు నగమం పాడమండు ఏ ఊరు వెళ్ళినా. కానీ వీళ్ళు ఇదే అడుగుతున్నారు ప్రతి చోట అనడం, ఏదో మార్చేయడం, నా వంక చూసి నవ్వడం. రోజు పాడేదే కదా అయినా ఏదో మార్పు. అసలు ఇంకొక విశేషం ఏంటంటే సరే సంగీతం పాడటం అందరూ పాడతారు, వాళ్ళ గొంతుని బట్టి వాళ్ళ సామర్థ్యం వాటిని బట్టి ఉంటుంది. ఈయనలో ఉన్న గొప్పతనాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక విషయం ఏంటి అంటే ఆయన పాడేటప్పుడు నవ్వుకుంటూ ఉంటారు, ఏదో చేస్తుంటారు. ఏమిటంటే అక్కడ పిక్చర్ని చూస్తూ పాడతారు. ఆ గొప్పతనం ఎవరికి ఉండదు. సంగీతం మీద సంగతుల మీద దృష్టి ఉంటుంది, కానీ అది సహజం, తప్పేం కాదు. మనం చేసే పని మీద ఉంటుంది. ఆ స్వరస్థానాలు తప్పకుండా బాగా ఎట్లా పాడాలి అలా ఉంటుంది. ఈయన దానికోసం పుట్టిన
అక్షయ పాత్రతో పెట్టేది కదా ఆయన. ఏం స్వరాలు చూసుకోక్కర్లేదు అనుకుంటే అది అక్షయం. అలా పాడుతున్నప్పుడు అలా అటు చూస్తాడు. ఇక్కడ మనుషులకు చూడాలి, అటు దూరంగా చూస్తుంటాడు. ఆ జగమేలే పరమాత్మని మైసూరులో పాడుతున్నారు ఆయన. అటు చూసి జగమేలే పరమాత్మ నీతో కాకుండా నేను ఎవరితో చెప్పుకోనయ్యా అన్న ఫీలింగ్తో పాడి చూస్తుంటే వీళ్ళందరూ అటు తిరిగిపోయారు. జనమందరూ అటు తిరిగిపోయారు. నిజంగా పరమాత్మ వచ్చాడు. అదే విజయవాడలో మా గురువుగారు ఉత్సవాల్లో టీఆర్ఎస్ వాళ్ళు అంతా ఉన్నారు. ఆయన రఘువీర కూడా ఈయన తీసుకొచ్చింది. అంటే లేవని కాదు, బయట పెట్టింది. రఘువీర రణశైర పాడుతూ రఘువీర రణధీర నాకు గొంతుకు రాని అని అట్లా చూపిస్తుంటే జనమందరూ తిరిగిపోయారు. అంటే ఆయన మా పాడేప్పుడు సాహిత్యంలో పిక్చర్ చూస్తూ పాడతాడు. అందుకనే ఆ కీర్తనలో అదే వేరుగా ఉంటుంది. అంటే పద్ధతి ప్రకారంగా ఏదో స్వరాలు మేము అది అట్లా ఉండదు. సాహిత్యంలో ఉండే స్వరూపాన్ని చూస్తూ పాడతాడు. అది ఇంకెక్కడ చూడము. సాహిత్యంలో ఉండే స్వరూపం అంటే సౌండ్లో పిక్చర్ ఉంటుంది కదా, అది చూస్తూ పాడే గొప్ప వ్యక్తి. అలాంటివి ఎన్నోనయ్యా. ఒకటేంటి, ఏ కదిలినా ఏదో రచ్చదు. ముఖ్యంగా ఈ 4 స్వరాలు రాగాలు, 3 స్వరాలు రాగాలు, ఇవి మీరు వాయించినన్ని కచేరీలు ఎవరు వాయించి ఉండకపోవచ్చు. ఎందుకంటే వైలిన్ వాయించడం చాలా కష్టం కదండి. అవును. ఇప్పుడు గుర్తొచ్చింది రాగం సర్వశ్రీ సర్వశ్రీ సమపస. అది ఆయన అప్పటికే మద్రాసు వెళ్ళిపోయారు. సంగీత సమ్మేళనం హైదరాబాదులో, అది లైవ్. అప్పుడు రికార్డింగ్ చేస్తుండే. లైవ్లో అది మృదంగమేమో అతను పళని గారి శిష్యుడు, కాదు పళని గారి శిష్యుడు, అమెరికాలో ఉంటాడు, తెలుసుని అతను. చూడమ్మా, అప్పటికి ఆయనేమో మద్రాసు నుంచి వచ్చాడు, నేనేమో విజయవాడ. అది సమాపా అంటే ఎంత కష్టం. వేరే ఏదైనా పడిందంటే ఇంకో స్వరం పడిపోతుంది. ఆయన ఆడుకుంటున్నాడు. అసలు ఆయన సంగీతంతో ఆడుకున్నాడు. ఆయన ఏం ప్రాక్టీస్ చేయలేదు. ముందు ఇది పాడాలని అనుకోవడం కానీ అది మనం చేస్తే కుదరదు. కానీ ఆయన ఏది కూడా ప్రాక్టీస్ లేదు. అక్షయ పాత్రతో పుట్టిన మహా యుగ పురుషుడనే చెప్పచ్చు. ఆయన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తారు. ఒక సీనియర్ వయలినిస్టు మన బెజవాడలోనే, అది ఆయన వయోలాకి వయలిన్ వాయిస్తున్నారు. ఆయన ఎట్లా పడితే అట్లా వాయించుకుంటారు కదా. వందే నీ సమగం పగరి సరి వందే అని వాయించారు. పగరి సరి అన్నారు రెండోసారి. ఆయన వేలు ఎక్కడ వేస్తున్నారో చూసి ఈయన కూడా అక్కడే వేశారు. అదేమో వెళ్ళిపోయి ఇక్కడ మాల పడిపోయింది. ఇది నువ్వు ఇప్పుడు చెప్పా కనుక చెప్తున్నా. అకాడమీలో చాలా కాలం ఆయనకి ఇవ్వలేదు. మెయిన్ అయితేనే పాడతాను, లేక పాడనంటే వాళ్ళు ఏమిటంటే చూస్తూ ఇక రచమైన నీకు తెలుసు కదా ఇవ్వరు. ఆఖరికి పాడనంటుంటే మన డైరెక్టర్ గారు బృందాముతో వాళ్ళ అన్నగారు, ఆయన పేరు ఆయన పట్టుపట్టి మురళి, అప్పుడు బాలమురళి గారు దీంట్లో పనిచేస్తున్నారు. రేడియో మురళి వెళ్ళు, ఒకసారి వెళ్ళు, నేను చెప్తున్నాను కదా అని అంటే సరే వెళ్ళారు. 9 గంటలకే ఇచ్చారు, రాత్రి 9. అదే లైవ్
సీరియస్ని కొట్టేసింది, ఉమ్, మొత్తం సీరియస్ని కొట్టేసింది. బాలమురళి అయిపోయింది మద్రాసు ఉంటుంది. సెకండ్ ఇయర్ ఆ తర్వాత సంవత్సరం ఉమ్, నేను కూడా బృందావళకు వాయించడానికి వెళ్ళాను. ఉమ్, ఈయన పాట ఉమ్, ఎవరిని అడిగినా వాయిద్యం ఇస్తే నేను వాయించలేదు ఉమ్, మద్రాసు. ఉమ్, అప్పుడు అతను రేడియోలో ఉండేవాడు, పేరు మర్చిపోయాను. అతన్ని బలవంతంగా ఒప్పించారు. ఉమ్, నేను వాయించంటే బలవంతంగా ఇదే నువ్వు అన్నదే ఉమ్, సని పగరి వందే అని పాడారు. ఉమ్. సరే, ఆయన ఆ పగరి సరి వాయించబోయి ఈయన ఫింగరింగ్ చూసి మగరి సరి వాయించారు. వాయిస్తే అప్పుడు రికార్డింగ్ ఆపేసి, నువ్వు నేను వాయించేది విని వాయించాలి తప్ప నా చేతులు నా ఫింగరింగ్ చూస్తూ వాయించకూడదు, అవును నేను పద్ధతిగా నేర్చుకునేవాడిని కాదు, అవును నాకు ఎట్లా కన్వీనియంట్గా పడితే అక్కడ నాకు ఎలా ఉంటే అట్లా ఆ వేలు ఎలా పడుతుందో అట్లా వాయిస్తాడని అవును అని చెప్పి నవ్వారు. తర్వాత ఎవరిని మీకు తెలియంది ఉంది, ఎంత ఎంత చిన్నవాళ్ళనైనా కూర్చోబెట్టి వాయింపించి వాళ్ళని ఇబ్బంది పడకుండా చూసేవారు. అలాంటి విషయాలన్నీ ఫ్లూట్ పక్కన పెట్టుకుని పాడడం, వేణ ఏమీ లేకుండా పాడినా కూడా అద్భుతంగా ఉండేది. అంటే ఆ వాయిస్లో గంధర్వ గానం కదయ్యా, ఆయన నోట పలికేది గంధర్వ గానం. గంధర్వులు దానికి కూడా చెప్పాను కదా, అది ఇంకప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆయన దానికోసం పుట్టాడు. ఇప్పుడు మీకు వాయిస్తుంటే ఇది కష్టం అని అనిపించేదండి? మీకు అలవాటు అయిపోయి వాయించేసేవారా మీరు? అసలు ఆయన పక్కన కూర్చుంటే ఎంత అలాంటిగా ఉండాలంటే ఎప్పుడేది వస్తుందో తెలియదు. మామూలు వాళ్ళకైతే అనర్గళంగా వాయించేస్తాం. ఏదో చిన్న తేడాలు ఉన్నా అదేం పెద్ద లెక్కలోకి రాదు. ఈయన దగ్గర కూర్చుంటే అప్పుడు ఎప్పుడు ఏం పాడుతారో ఆయనకే తెలియదు. అంటే ప్రిపరేషన్తో పాడేది కాదుగా. ఆయన అప్పటికప్పుడు అదే దైవశక్తితో పుట్టిన, అందుకోసం పుట్టిన మనిషి ఏమి నేర్చుకున్నాడయ్యా? నేర్చుకోలేదు, సాధన చేయలేదు, అక్షయ పాత్రతో పుట్టాడు ఆయన. అందుకనే ఎప్పుడు కూడా ఆయన దగ్గర పక్కన కూర్చుంటే చాలా అలర్ట్గా ఉండాలి. ఆయనకి ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడిని. ఆయన పక్కన కూర్చొని వాయించదామని ఎప్పుడూ లేను నేను. ఎందుకంటే ఆ పక్కన మనం వెళ్ళలేము. ఆ రేంజ్ ఏంటి అప్పటికప్పుడు. కానీ మన తోడి కానీ కరహరప్రియ కానీ అవి ఆయన మధ్యమం అంటుంటే మీరు షడ్జమం కింద అది సపోర్ట్ ఇచ్చి వాయిస్తుంటే ఎన్ని సంగతులు పాడేవారు ఆయన. అదే నేనేం చేసేవాడిని అంటే, మధ్యమం దగ్గర ఒక సంగతి 2 సంగతులు వేశారనుకో, అక్కడ ఆపేసేవాడిని ఆయన్ని కదలనేయకుండా. అంటే అక్కడి నుంచి విజృంభించి, పట్టువాద్యం అంటే ఎట్లా ఉండాలంటే వాళ్ళకి మూడిచ్చేట్టుగా ఉండాలి. అక్కడ మరి ఆయనతో కూడా వెళ్ళడం అంతే కాదు, ఆయన్ని పాడించుకున్నా నేను ఆయనకు వాయించడానికి ఎప్పుడూ ప్రయత్నించాల, ఆయన్ని పాడించుకోవడానికే నేను ఎప్పుడు. ఇది చాలా గొప్ప మాట. అసలు జనరల్గా ఎవరి పక్కన నేను కూర్చున్నా సహకార వాద్యం అంటారు, అంతే కదా. నేను అక్కడ సహకరించడానికి కూర్చున్నాను, అంటే ఆయన పాడించడానికి నేను కూర్చున్నాను, నేను షోలో వాయించడానికి కదా. అందుకనే ప్రతివాడు, అందుకని మీ గురువు గారు అన్నారు, మా అన్నగారు 8 బాణీలు వాయిస్తారు. ఒకే సంగీతం నేను పాడినా నువ్వు పాడినా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అందుకనే మీ గురుగారు అన్నారు, మా అన్నగారు 8 బాణీలు వాయిస్తాడు. ఒకరికి సంబంధం ఉండదు. సహకారం అంటే ఏమిటయ్యా అర్థం? అందులో వైరన్ మీద అన్ని వాళ్ళు ఏం అనుకుని వస్తారో ఏం పాడతారో కదా. అందుకనే అంటే పాడించడానికే నేను ప్రయత్నించేవాడిని, కానీ
ఎవరి పక్కన ఆఖరికి పిల్లలు అయినా సరే రేడియోలో పాడడానికి వచ్చేవారు కదా, అవును. వాళ్ళని చక్కగా పాడించేవాడు. రామకృష్ణ శాస్త్రి పోయే ముందు చూడడానికి వెళ్తే రామస్వామి గారు ఇప్పటికీ నాకు గుర్తు, ఏమి మామూలు చిన్న పిల్లలు వచ్చి పాడినా వాళ్ళు పాడించేవారు. పాడి అంతే కదా, నా డ్యూటీ కదయ్యా, సహకరించడానికి అక్కడ కూర్చున్నాను. సహకరించాలి కానీ నా గొప్పదానం చూపించుకోవడానిక అది కాదు. అందుకనే నేను ఎప్పుడు కూడా ఆయన ఎన్నిసార్లు నేను పాడించుకోవడానికి ఆయన దగ్గర కూర్చున్నాను, వాయించడానికి ఎప్పుడూ కాదు. అంటే ఆ రేంజ్ వెళ్ళడం కష్టమే. అందుకనే ఎక్కడో చోట ఆపేసామండి. ఆపేస్తే దాన్ని ఆధారం చేసుకుని జమాయించి పాడేసేవాడు. ఆయనకే తెలియదు. తర్వాత ఇంకొక ఫెచ్చింగ్ పాయింట్ ఏంటంటే మీ ఇద్దరి పాఠం ఒకటే కదా, ఆ పాఠం ఒకటే అవడం మూలాన కీర్తన మీరు ఆయనతో పాటు వాయిస్తున్నప్పుడు కూడా ఎవరో ఇంకొక మనిషి వెనకాల పాడుతున్నట్టు ఉండేది. అది కదా, అట్లాగే ఉంటేనే, లేకపోతే పాటకు పాట వైనానికి వైలేని. ఇప్పుడు మీ గురువు గారు చెప్పిన పాఠం తూచా తప్పకుండా పాడేవారు కదా. అవును అవును, అదే పాఠం పాడేవారు ఆయన. అవును. చిన్న చిన్న పంక్చువేషన్స్ ఏమన్నా తేడా ఉంటే తప్ప అన్నీ అలాగే పాడేవారు. మీరు అలాగే ఆయన ఎట్లా పాడితే అట్లాగే వాయించేవారు. అవును కదా, అసలు నేను ఆయన కదా ఎవరి పక్కన కూర్చున్నా అదే షేప్లో వాయించడానికి. ఒకసారి నేను ఎప్పుడు కొద్దిగానే వాయిస్తాను, ఎందుకంటే అదే రాగం మళ్ళీ నేను వాయిస్తా. ఆయన ముందు ఏం బాగుంటుందయ్యా, ఏదో కాలక్షేపంగా ఉంటుంది కానీ కమ్మగా పాడేసిన తర్వాత నేను అవునను ఏదో నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదో ఏవో చేసి చేయొచ్చు కాదు. అక్కడ ఒకసారి ఇట్లా తక్కువ ఇస్తానని ఆల్ ఇండియా రేడియో నేషనల్ ప్రోగ్రామ్, అది రికార్డింగు మద్రాసు. సరే వెళ్ళాను, గురువాయూరు అనుకుంటాం మృదంగం. ఆయన కాంపోజ్ పాడేసి బాగా పాడేశారు. అది ఉంది, రికార్డు ఉంది. కాంపోజ్ పాడేసి నేను కొంచెం వాయిస్తానని మెదకుడు బయటకు వెళ్ళిపోయాను. ఛాన్స్ ఇచ్చి వెళ్ళిపోతే మరి నేనే ఎట్లా ఆపుతాను? ఆయన వచ్చేదాకా వాయించాలి. సావకాశంగా వాయించాను. ఆయన అప్పుడు వచ్చారు. అంటే నాతో వాయించాలని అనుకోరు. అలా పక్క వాద్యాన్ని అంత గొప్ప వ్యక్తి కూడా రాని వాళ్ళని కూడా చక్కగా తీసుకెళ్ళిపోవటం, వచ్చే వాళ్ళకి పని చెప్పడం, అది దైవదత్తంగా వచ్చినటువంటి గొప్ప శక్తి. అది తెచ్చుకున్న శక్తి కాదు, అది తెచ్చుకునే విద్య కాదు. అది అలాంటి ఈ కాంబినేషన్లో వచ్చిన కచేరీలు కొన్ని వందలు వేలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీనివాసమూర్తి గారు అయితే దాదాపు వీక్లీ 3-4 పెడుతున్నారు. ఇందాక కూడా ఒకటి చూశాను. అవి ఎంత బాగుంటున్నాయంటే ఆయన దాని మీద చాలా వర్క్ చేసి అవన్నీ క్లీన్ చేసి చక్కగా మళ్ళీ ఆడిటోరియంలో కచేరీ వింటుంటే ఎట్లా ఉంటుందో అంత బాగా దాన్ని పెడుతున్నారు. ఆయనకి మనం రుణపడి ఉన్నాం. శ్రీనివాసమూర్తి ఆయన నిజంగా దీని గురించి అంత శ్రమ తీసుకుని, ఆయనకి ఏమవసరం అయ్యా, ఆయనకి ఏమవసరం లేదు. చూడు, ఈ సంగీతం మీద, అందులో బాలమురళి గారి మీద, అందరి మీద ఆయనకి ఎవరి మీద ద్వేషం లేదు. అందరన్నా బాగానే చూసుకుంటారు. మరి ఎంత సంపదని జాగ్రత్త పెట్టి ప్రజలకు అందిస్తున్నారంటే నిజంగా ఆయనకి, నేను వయసులో పెద్దవాడినే కానీ ఆయన చేస్తున్న పని చాలా గొప్ప మనం రుణపడి ఉన్నాం. ఆయన చాలా తోడీది ఒకటి ఉండాలి, ఆయనకి పంపించండి. తోడీ రాగం సాక్షికి వాయించింది ఉంది సోలో, అది పంపించండి. మా గురువు గారు కూడా తోటి తీశారు ఆయన. ఆయనకి మనం రుణపడి ఉన్నామే. చాలా గొప్ప వ్యక్తి.
ఆయనకి ఏం అవసరం చెప్పాయి. మరి బాలమురళి గారి సంపద ఎంత బయట పెడుతున్నారంటే ఆయన చాలా మనం అంతా ఆయనకు రుణపడి ఉన్నాం. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ సరిపోదు, చాలా గొప్ప వ్యక్తి. చాలా సంతోషం అండి, మీ ద్వారా మాకు చాలా విలువైన విషయాలు తెలిసాయి. మరి ఇంకొక విషయం చెప్పాలి. చెప్పండి. మా చిన్నతనంలో వివాది రాగాలు పాడకూడదు, పాడితే ఆయుక్షేణం అన్నీ చెప్పేవాడు. వీటిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరేది కాదంటారో అది చేసి చూపించడం. అందుకనే కదా 70 నాటకల్లో కీర్తనలు చేసింది 14 అయినా. అసలు ట్యూన్ చేయటం అంటే ఆ రాగాల్లో కుదరదు, చాలా ఇబ్బంది. రీని గా అనుకోవడం, ఇట్లా మరి దానికి ఒక స్వరూపాన్ని తీసుకురావడం, ఇవన్నీ కూడా మరి ఆ ఛాలెంజ్గా ఆయన చేసినవన్నీ కూడా ఎవరైతే ఇది కాదంటారో అది చేసి చూపించడానికి. మరి 72 మేళకర్తలు 14 అయినా ఏంటి. అంతకుముందు అసలు మేము వాయించేవాళ్ళంగా ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా ఆ స్వరాలు వివాది స్వరాలు జోలికి సాధారణంగా వెళ్ళరు. వెళ్ళినా కొద్దిగా ఏదో పాడతారు. అదే అనర్గళంగా 4 స్వరాల్లో పాడినాం. మామూలుగా 7, 6, 5 ఆవిడ వరకమే ఉంటుంది. అలాంటిది 4 స్వరాలు, 3 స్వరాలు, 2 స్వరాలు కూడా చేశారు. అది అలాంటివి అంత అది చెప్పుకుంటూ పోతే ఎంతైనా చాలా కారణ జన్ముడు. ఏమైనా నా ఉద్దేశంలో సుస్సల దక్షిణామూర్తి శాస్త్రుల వారే వారి శిష్యులు అయినటువంటి స్వగోత్రీయుడైనటువంటి పట్టాభిరామయ్య గారు ఆఖరిలో నేర్చుకోవటానికి వెళ్ళారు బందర్లో నేర్చుకోవటానికి వెళ్తే నేను ఈ అవసాన కాలంలో ఉన్నాను. నేనప్పుడు అంటే మా గురువు గారు సేవ చేస్తూ మా గురువు గారి చేతుల మీదుగానే ఆయన వెళ్ళిపోయారు. బందరు పట్టాభిరామయ్య గారు వెళ్ళారు ఇట్లా నేర్చుకోవటానికి వెళ్తే అట్లాగా స్వగోత్రీయుడని వచ్చావా, కానీ నేను ఇప్పుడు ఏం చెప్పే పరిస్థితిలో లేను, పంతుల దగ్గర నేర్చుకో నువ్వు అని మా గురువు గారికి ఒప్పించారు. అలాగే చెప్పి అలాగే వచ్చి కూడా ఆయన కడుపున పుట్టడం న్యాయంగా నా దృష్టిలో అయితే ఆయనే ఇలా పుట్టుంటారు. దక్షిణామూర్తి శాస్త్రుల వారే ఆయన కచేరీలు ఆ రోజుల్లో చేయకూడదని ఉంది, ఒక నియమం ఉంది. ఆ రోజుల్లో కళావంతులు భజంత్రీలు తప్ప, నాటస్వరం అంచేవాళ్ళు తప్ప కచేరీలు చేయటం అనేది లేదు. అందుకనే త్యాగరాజ స్వామి కూడా చేయలేదు. రాజా గారు అవి పంపినా డబ్బు తీసుకుని కచేరీ చేసినాయంటే అది వ్యాపారం కింద వస్తుంది కదా, వృత్తి కింద వస్తుంది. అందుకనే త్యాగరాజ స్వామి ఎక్కడ కచేరీ చేయలేదు, ఇంట్లోనే పాడుకునేవారు. ఆ ఉంచి వృత్తి కూడా వారానికి 1-2 రోజులు వెళ్ళేవారు. ఎందుకంటే ఉపనయనం అప్పుడు భవతి భిక్షాందేహి అని అనిపిస్తారు కదా, అందుకోసం వారానికి 1-2 రోజులు. ఆయన మీ గురుగారే చెప్పారు, దస్తావేజులు రాసేవారు. 2.5 ఎకరం ఉండేట త్యాగరాజ స్వామికి అని మీ గురుగారే చెప్పారు. ఇలా చెబుతూ పోతే చాలా అలాంటి గొప్ప వ్యక్తిని గురించి ఇప్పుడు మాట్లాడుకునే ఒక అవకాశం దొరికినందుకు నీకు కూడా చిన్నవాడిని చాలా సంతోషం. నమస్కారం. ఎందుకంటే మీ గురువు గారు లాంటి ఆ టైంలో నేను పుట్టినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నమస్కారం. ఎందుకంటే అలాంటి వ్యక్తితో వాయించాను. అన్నయ్య అని పిలిపించుకున్నాను నేను. మా ఇద్దరైతే శరీరాలు వేరు. అలాంటి తర్వాత నీలాంటి శిష్యుడు దొరకటం కూడా ఆయన అదృష్టం, నీ అదృష్టం.
ఆయన ఎవ్వరికి ఇంట్లో చెప్పలేదయ్యా, ఏమిటో నీ జన్మలో ఏ జన్మలో చేసుకున్నావో నువ్వు ఆ? నీ పరిస్థితి ఇంట్లో పెట్టుకుని ఈ సందర్భంలో మీ అమ్మమ్మ గారిని కూడా అవునండి. మా తల్లి నువ్వు ఈ రోజున ఇట్లా ఉన్నావంటే మీ అమ్మమ్మ గారు, అంతే. మీ గురువు గారు, మీ అమ్మమ్మ గారు, అది జన్మ జన్మలకే మర్చిపోకూడదు. ఈ స్థితికి అంతటికీ కారణం మీ అమ్మమ్మ గారు, మీ గురువు గారు. మా ఉద్యోగం రావడానికి మీరు కారకుడు. అదేముంది, ఎంతమందికో చేసాం అదే. ఇప్పుడు నీలాంటి టాలెంట్ ఉన్నవాడికి చేయకపోతే నేను ఎందుకయ్యా? అయిపోయింది. మీరు ఇప్పించిన ఉద్యోగం 34 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి రేపు ఆగస్టు 30 రిటైర్ అవుతున్నారు. భలే భలే, ఎందుకంటే ఆ సందర్భంలో నేను కూడా వస్తాను. రావాలి. చక్కటి ఏదో ఉద్యోగం కాకుండా బోరుడు కీర్తనలు చేసావు అన్నమయ్యాన్ని. కానీ ఇప్పుడు కొత్త కొత్త పల్లవులు పాడిన పల్లవి మళ్ళీ పాడకుండా, అవునా? అవునండి, అవునవును. ఎప్పుడు క్రొత్తదనాన్ని అంటే మీ గురువు గారితో పోల్చడం ఎవరిని పోల్చడానికి వీల్లేదు, కానీ నువ్వు కూడా ఎప్పుడు క్రొత్తదనాన్నే వెతుక్కుంటూ అది ఆయన భిక్ష, మీ ఆశీర్వచనం. ఆయన కీర్తనలన్నీ వినాలంటే నీ దగ్గరే ఉన్నాయి. ఆయన ఆశీస్సులు నీకు పూర్తిగా ఉంది. మీ తల్లిదండ్రులు, మీ అమ్మమ్మ గారు. ఉంటానండి. నమస్కారం. అమ్మ